ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమనకు. ఈ మాటలు మాట్లాడుతూ ఈ వరుసలో ఇది రెండో భాగము. దేవుని బిడ్డలారా, మహిమను పొందుకున్నటువంటి యేసు ప్రభు వారు నీ మహిమతో, నేను ఏ మహిమతోనైతే జగత్పునాదులు వేయబడక మునుపు నేను కలిసి నీ మహిమను నేను పంచుకున్నానో అదే మహిమతో నింపు ప్రభా అని యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. అయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఆఖరు మాట, ఆ మాటలో ఆఖరు భాగం ఏంటంటే, ఆత్మచేత ఆయన పోలిక చొప్పున మనము మార్చబడుతూ ఉన్నాము అని మాట వస్తుంది. ఆత్మచేత ఆయన పోలిక, వీఆర్ బీయింగ్ చేంజ్డ్ ఇన్ టు హిజ్ ఇమేజ్ బై ద స్పిరిట్. దేవుని ఆత్మ మనం పొందుకున్న వారంగా ఉండాలి. అప్పుడు దేవుని ఆత్మ మనల్ని దేవుని పోలికలో మారుస్తుంటారు. దేవుని పోలికలో మార్చబడటం అవశ్యం. ఎందుకు అంటే ఆయన చిత్తమై ఉన్నది. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం, ఆయన పోలిక చెప్పున మనం మార్చబడినప్పుడు ఆ వాక్యంలోనే, ఆ వచనములోనే పౌలు ఒక సత్యం చెప్తుంటాడు వారికి. ఏమనంటే, అద్దములో ఆయన వెలుగుని మనము ప్రతిఫలించుచున్నాము, లేకపోతే ప్రతిబింబిస్తున్నాము. వి రిఫ్లెక్ట్ హిజ్ గ్లోరీ. అద్దములో ఆయన మహిమను మనము ప్రతిబింబిస్తున్నాము. వి రిఫ్లెక్ట్ హిజ్ గ్లోరీ అంటే ఆయన ఆత్మచేత మనము మార్చబడుతూ ఉన్నాం. ఇది కాన్సెప్ట్, అది పెట్టుకోండి, ఫస్ట్ ప్రిమైస్. రెండవది, అద్దం ఎదుట నిలవబడినప్పుడు అద్దములో కనిపిస్తున్న ఇమేజ్ ఉంది చూసారా, అద్దములో కనిపిస్తున్న ఆ పోలిక, అద్దములో కనిపిస్తున్న పోలిక అది నీది కాదు. నీది అయితే మార్చబడలేదు. కానీ ఆయన మహిమను మనము ప్రతిబింబిస్తున్నాం అంటున్నారు. అంటే ఆయన కనబడటం లేదు కనుక ఆయన మహిమను మనము కలిగి ఉన్నవారంగా మనం ప్రతిబింబిస్తున్నాం. సో కనబడుతున్న ఇమేజ్ ఎవరిదంటే, ఆత్మదేవుడు మనల్ని మారుస్తున్నారే, ఆ పోలిక అక్కడ కనబడాలి. ఆ పోలిక కనబడితే 2 things. నంబర్ 1, ఆయన పోలిక. 2, కనబడుతున్నది ఆయన మహిమ. ఈ 2 కనబడాలంటే దేవుని ఆత్మకు మనం లోబడాలి. దేవుని ఆత్మ మనల్ని మార్చాలి. అదే వచనంలో మొట్టమొదటి భాగంలో ఏమంటారంటే ముసుగు లేనివారంగా. ఎందుకు ఆ మాట అక్కడ వాడారు పౌలు గారంటే, మోషే గారు దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునితో మాట్లాడిన తర్వాత, దిగి వచ్చిన తర్వాత ఆయన ముసుగు వేసుకోవలసినటువంటి అవసరం ఉండేదట. ఎందుకంటే ఆయన చూస్తున్న వారు చూడలేక భయమేస్తుండేదట. ఎందుకు భయమేస్తుందంటే, ఆయన ముఖాంతరములో నుండి దేవుని మహిమను ఆయన రిఫ్లెక్ట్ చేసేవారు. అంటే ఈయన దేవుని సన్నిధిలో గడిపి అక్కడ ఏం జరిగిందంటే, దేవుని వెలుగు ఈయన చర్మానికి సంబంధించినటువంటి కణాలు, ఈ చర్మంలో ఉన్నటువంటి దుమ్ములు ఎముకలు, ఈ లోపలంతా ఆ మహిమంతా ప్రవేశించేసి ఇంకెక్కడికి వెళ్ళినా ఈ మహిమను మోసుకెళ్తుండేవాడు ఆయన. అప్పుడు మనుషులు చూస్తున్నది మోషేనైనా దేవుని మహిమను అద్దం వలె ఈయన రిఫ్లెక్ట్ చేస్తుండేవారు. అందుకు మనుషులు భయపడిపోయి, నీ ముఖం మీద ముసుగేసుకుని మాట్లాడు బాబు, నేను చూడలేకపోతున్నావు అని ముఖం తిప్పుకునేవారు. దేవుని బిడ్డలారా, నన్ను క్షమించండి, చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నేనేదో అంత గొప్పవాడినని కాదు, దేవుడు గొప్పవాడు. వాళ్ళందరూ భక్తులు చాలా గొప్పవాళ్ళు, సేవకులందరూ నాకన్నా గొప్పవాళ్ళు. నేను బొత్తిగా దేనికి కూడా నేను పొందుకోగలిగినటువంటి స్థాయి స్తోమత నాకు లేదు. కానీ దేవుడు
నన్ను 30 సంవత్సరాల క్రితం కొండ మీద ఎన్కౌంటర్ చేసినప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత, నన్ను రక్షించిన తర్వాత ఆయన వచ్చి మాట్లాడాడు. నాకు తెలియదు, అది కళ్ళు మూసుకుని ఉన్నాను. ఆమెనన్న తర్వాత నన్ను పట్టుకున్నటువంటి దెయ్యాలన్నీ పోయిన తర్వాత కొండ మీద నుండి దిగుతుంటే నాకు దర్శనాలు కనబడ్డాయి. క్రిందకు వచ్చిన తర్వాత నన్ను తీసుకువెళ్ళిన పాస్టర్ గారు, ఎక్కడికి వెళ్ళిపోయావు బాబు? పైకి వెళ్ళావు, సరే త్వరగా రెడీ అయిపో, వెళ్ళిపోదాం అని ఇలా ముఖం తిప్పి ఇలాగెలా సైడ్కి చూస్తున్నాడు. చూడలేకపోతున్నారు నన్ను. ఎందుకు చూడలేకపోతున్నారు నాకు అర్థం కాలే. ఎందుకు ఇలా ముఖం తిప్పుకుని మాట్లాడుతున్నారు అనుకున్నాను నేను. ఆ తర్వాత ఇంకో పాస్టర్ గారు ఎదురయ్యి అనుకుంటూ వెళ్ళిపోయారు. ప్రార్థన చేయండి అంటే వచ్చారు, దగ్గరికి వచ్చారు. నా చంకల్లో చేతులు పెట్టి నేను మోకాళ్ళు వేశాను. నన్ను పైకి ఎత్తి కౌగిలించుకుని ప్రార్థన చేస్తున్నారు. ఆ కౌగిట్లో ఉన్న కొద్దిసేపు, యేసు ప్రభా నువ్వు మంచి దేవుడివి, గొప్ప దేవుడు అని ప్రార్థన మొదలుపెట్టారు. ఏం ప్రార్థన చేశారో గుర్తులేదు నాకు, కానీ నాకు ఒకటే గుర్తు, ప్రార్థన మొదలుపెట్టారు. ఇంకా దగ్గర నుండి ఏడవటం మొదలుపెట్టారు. ఎక్కెక్కి ఏడ్చేస్తున్నారు. నేను అనుకున్నాను, ఈయనకి నేనంటే చాలా కనికరం వచ్చింది కాబోసు, నా పరిస్థితులన్నీ తెలిసే కాబోసు, అందుకే ఈయన ఏడుస్తున్నాడు అనుకున్నాను నేను. దేవుడు మాట్లాడుతున్నారు, నా కుమారుడా, ఈ ప్రేమ అయింది కాదు, నాది. ఆయన నా చేతుల్లో ఒక పాత్ర కనుక ఈ ప్రేమ ఆయనలో ఉంచి ఆయన ద్వారా నేను చూపిస్తున్నాను. నీకు ఆ ప్రేమ కావాలంటే నీ హృదయాన్ని తెరువు, నేను ఉంటానన్నారు. తర్వాత ఆయన నాలోకి వచ్చారు, నువ్వు ఉన్నారని తెలుసు. ఇక మూడో విషయం, ఒక వారం తర్వాత ఇంకో పాస్టర్ గారిని కలిశాను రాజమండ్రిలో. ఆయనకు ఫోన్ చేసి మరీ పిలిచాను. నా స్వరం విని, యథార్థం అండి, నా స్వరం విని ఆయన స్కూటర్ వేసుకుని ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ నుండి వచ్చాడు ఇంటికి చూడటానికి. మా బంధువులు ఇంట్లో ఉన్నాను, చూడటానికి వచ్చారు. వచ్చి నేను మాట్లాడుతుంటే అమాంతంగా ఒకసారి లేచి వచ్చి నన్ను కౌగిలించుకుని ఏడవటం మొదలుపెట్టాడు. నేను రక్షింపబడ్డాను, సేవకుడిని అనుకున్నాను. నాకు ఎలాంటి మారుమనసు అనుభవం లేదు. నేను ఇంకా ఎంతో పాపం ఒప్పుకుని దేవుడి దగ్గర రక్షణ పొందవలసినటువంటి పరిస్థితుల్లో ఉన్నానని గమనిస్తున్నాను అన్నాడు. ఇదేంటి నన్ను పట్టుకుని ఎలా ఏడుస్తున్నాడు అనుకున్నాను నేను. ఈ 3 ఇన్సిడెంట్స్ నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయన మహిమ, హిస్ గ్లోరీ. యథార్థంగా దేవుని పెట్టారా, ఐ నో హిస్ గ్లోరీ ఈజ్ అపాన్ మీ. మరి ఎందుకంటే మీరు అలాగే ఏడ్చి ప్రార్థన చేస్తారంటే ఎందుకు చెప్పరా? ఐ వాంట్ మోర్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆ మహిమ నుండి అత్యధికమైనటువంటి మహిమలోకి వెళ్ళాలని, కోరుకోవాలని నా ఆశ. ఆ మహిమలో ఉంటే మనమేమీ అడగక్కర్లేదు, చేయనక్కర్లేదు. ఆ మహిమలో ఉన్నటువంటి దేవుడు నీ మనం ఆలకిస్తాడు, జవాబు ఇచ్చేస్తాడు. ఆ మహిమ నన్ను ఆవరించాలని, గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి ఆయన మహిమలోంచి ఆయనే సెలవిస్తారు. నేనేం మాట్లాడనక్కర్లేదండి. ఆయన నన్ను నేను ఆయన చేతులకు అప్పచెప్పుకుంటే చాలు, హిస్ గ్లోరీ విల్ డూ థింగ్స్. అటువంటి మహిమ ఈ కడవర దినాల్లో దేవుడు దింపును గాక. గొప్ప కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పరిచర్యలో, మన పట్టణంలో, మన రాష్ట్రంలో, మన ముఖ్యమంత్రి వారికి, మన దేశంలో మనం చూద్దాం కాక. మే వి బి ఫిల్డ్ విత్ హిస్ గ్లోరీ, ద సేమ్ గ్లోరీ దట్ వాజ్ అపాన్ జీసస్ when Jesus was with God the Father even before the laying of the foundations of this earth. జగత్పునాదులు వేయబడక మునుపు ఆయన అనుభవించినటువంటి, యేసుక్రీస్తు వారి తండ్రితో అనుభవించినటువంటి ఆ మహిమను మనము కూడా ఇప్పుడు పొందుకుందాం గాక. పరిశుద్ధ ప్రభ, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మాకు తెలుసు ప్రభా, మేము బలహీనలమి, చేతకాని వారివి, మాట్లాడటం రాదు, ఏం చెప్పాలో తెలీదు, ఏం నిర్ణయించుకోవాలో తెలీదు, ఎటు వెళ్ళాలో తెలీదు. ప్రభా,
అవునని కానీ కాదని కానీ మేము ఎవరితో ఏమీ మాట్లాడలేము. నీ మహిమ వారికి జవాబు ఇవ్వాలని మేము కోరుకుంటూ, మీ మహిమను మా మీద అధికం చేయమని, నీ గొప్ప కార్యాలు చేయమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.